నల్గొండ జిల్లా పోలీసులకు ఓ వింత కేసు తలనొప్పిగా మారింది. తన పిల్లి మిస్ అయిందంటూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. సీన్ కట్ చేస్తే తన ఇంటి పక్కన వారే కిడ్నాప్ చేశారంటూ పిటిషన్లో పేర్కొంది. ఈ పంచాయతీ కాస్త జిల్లా పోలీస్ బాస్ దగ్గరకు వెళ్ళింది. పిల్లి నాదంటే నాదనే వాదనలు వినిపిస్తున్నాయి రెండు కుటుంబాలు. దాంతో పిల్లి ఎవరిదో తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. నల్గొండ పట్టణంలోని రెహమత్ నగర్కు చెందిన పుష్పలత నెల రోజుల పిల్లిని తెచ్చుకొని పెంచుకుంటుంది. దానికి పపి అనే పేరు పెట్టింది. 3 ఏళ్లుగా కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. గత ఏడాది జూన్లో పిల్లి మిస్ అయింది. దీంతో 2 టౌన్ పిఎస్లో మిస్సింగ్ కేసు పెట్టారు పుష్పలత. సీన్ కట్ చేస్తే ఆ పిల్లి అదే గల్లీలో ప్రత్యక్షమైంది. అష్రఫ్ అనే వ్యక్తి తన పిల్లిని గుర్తించి పట్టకుండా రంగు వేశారని పుష్పలత ఆరోపిస్తుంది. ఆ విషయాన్ని పోలీసులకు వివరించింది. లేదు ఈ పిల్లి మాదేనని అష్రఫ్ కుటుంబం అంటుంది. ఓ వ్యక్తి దగ్గర 3,500 రూపాయలకు కొనుక్కున్నానని చెప్తుంది. ఇక పిల్లి గొడవ పోలీసులు సిల్లీగా తీసుకోవడంతో పంచాయతీ కాస్త ఎస్పీ దగ్గరకు వెళ్ళింది. దీంతో బాస్ ఆదేశాల మేరకు పిల్లి హెయిర్ శాంపిల్స్ సేకరించిన పోలీసులు పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ప్రస్తుతం ఘటనపై విచారణ వేగవంతంగానే జరుగుతుంది.